హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనము నైవేద్యానికి ఉపయోగపడే పంచామృతం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మామూలుగా పంచామృతంలో మనము మీకు నచ్చిన ఏవైనా ఫ్రూట్స్ వాడచ్చు. నేను ఈరోజు అరటిపండుతో పంచామృతం చేసి చూపిస్తున్నాను అండి. ఎందుకంటే అరటిపండు ఎప్పుడు ఇళ్ళలో ఉంటూనే ఉంటాయి కదా, మిగతా ఫ్రూట్స్ అనేవి ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అందుకనే అరటిపండు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి నేను అరటిపండుతో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక అరటిపండుని ఒక కప్లో వేసుకొని ఇలా బాగా స్మాష్ చేస్తున్నాను. సో ఈ స్టేజ్లోనే మీకు కావాల్సిన ఏవైనా గ్రేప్స్ కానీ, దానిమ్మ కానీ, యాపిల్ కానీ ఏవి కావాలంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒట్టి అరటిపండుతోనే చూపిస్తున్నాను. ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో మనం కొద్దిగా పెరుగు వేయాలి. సో పెరుగు వేసిన తర్వాత కొద్దిగా పాలు కూడా, పంచామృతాలంటే 5 ఉండాలి కదా. సో అందులో ఒకటి పెరుగు, ఒకటి పాలు. ఇప్పుడు యాడ్ చేస్తున్నది షుగర్, తర్వాత నెయ్యి. షుగర్ 3వది, 4వది నెయ్యి, 5వది తేనె అనమాట. సో అందుకనే కొద్దిగా తేనె. అంతే అండి, మన పంచామృతాలతో మిక్స్ అయిన ఈ అరటిపండు పంచామృతం రెడీ అయిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకుంటే. సో పంచామృతాలు ఏవేవి మిక్స్ చేశానంటే పెరుగు, పాలు, చక్కెర, నెయ్యి, తర్వాత తేనె, పంచామృతాలు అంతా ఇలా మిక్స్ చేసుకున్నాం. మీకు కావాల్సిన గ్రేప్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోండి ఫ్రూట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్.